ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ పేరు అరటికాయ ఆవపెట్టిన కూర. ఫస్ట్ పోపు వేసుకోవాలండి. అరటికాయలు ఉడకబెట్టుకొని తొక్కతో ఉడకబెట్టేసుకోవాలి. తొక్క తీసి ఈ వేగిన పోపులో వేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు పోపు దినుసులు అందరికీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ చెప్పలేదు. నేను ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేయలేదు. జీలకర్ర వేసుకోండి కావాలంటే. ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేద్దాం. చింతపండు రసం కొద్దిగా వేసుకున్నాను. ఉడకబెట్టలేదండి, నానబెట్టిన చింతపండు రసం వేసాను. ఎందుకంటే ఇందులో కొంచెం ఉడుకుతుంది కాబట్టి నేను ఇంక ఉడకబెట్టలేదు. ఇది నేను రుబ్బు పెట్టుకున్న ఆవ పేస్ట్ అండి. ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేశాను. అందులో కొద్దిగా నూనె వేయండి. వేసాక ఈ కూర, ఇప్పుడు అరటికాయ కూర చూపిస్తున్నాను కదా, అది చల్లారాక కలుపుకోవాలి. ఇది ముందర కలిపేస్తే వేడి మీద కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంది. సో అది దింపేసాక ఒక డిష్లోకి తీసుకున్నాక కొంచెం చల్లారాక ఈ ఆవ పేస్ట్ అనేది కలుపుకోండి. ఈ కూర వేరే డిష్లోకి తీసేసుకున్నానండి. అయిపోయింది. ఇప్పుడు ఈ చల్లారాలి. కాసేపు చల్లారాక ఈ ఆవ పేస్ట్ నేను పక్కన చేసుకుని పెట్టుకున్నాను అన్నాను కదా, అది కలపాలి. కొంచెం చల్లారాక కలుపుతాను. కలిపాక మీకు చూపిస్తాను. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది పేస్ట్ ఇందులో వేసేద్దాం. ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వచ్చేస్తుంది. సో చూసుకుని మీకు ఎంత కావాలో అంత కొద్దిగా ఒక స్పూన్, దీనికి అర స్పూన్ సరిపోతుంది. దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. కలిపేసుకున్నాం కదా, అరటికాయ ఆవ పెట్టిన కూర రెడీ.